ముఖ్యమంత్రి గారికి మధు యాష్కి గారు, స్థానిక శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, ఆనరబుల్ మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, మన ఫ్యూచర్ సిటీ కమిషనర్ గారు, నదీం గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అలాగే వినయ్ కుమార్ గారు, అనేక పవిత్ర పండుగల సందర్భంలో మనం ఏనుగుల్ని చూస్తుంటాం. అదిగో ఒక్కమారు అదో చప్పట్లు కొట్టమంటుంది తొండంతో. పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ పీటా అనే సంస్థ తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖకు అందజేస్తుంది ఈ ఏనుగును. ఇది మనకు తెలుసు, మన పురాణాల్లో మన విశ్వాసాల్లో ఎంతో ప్రధానం, ఎంతో ప్రత్యేకత ఉన్న ఏనుగు. ఆ దృశ్యం చూస్తుంటే చప్పట్లు కొట్టకుండా ఎట్లుంటామని చెప్పండి. కనబడడం లేదా బాబు? మెయిన్ స్క్రీన్ మీద రాదు అది. అదిగో ఇప్పుడు అసలైన వన మహోత్సవం, మనదైన ఘన మహోత్సవం, తెలంగాణ జన మహోత్సవం. నాగలింగం మొక్కను నాటుతూ ఉన్నారు ఆనరబుల్ సీఎం గారు. మరి గత వన మహోత్సవం రోజు రుద్రాక్ష మొక్కను నాటారు. ఇప్పుడు నాగలింగం మొక్క, ఈ మొక్క పుష్పించి ఫలించి నీడనిచ్చి యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంతన్న నిగ్గదీసి ఎదిగే మొనగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న. గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. ఆవిష్కరణలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రిమోట్ అలా నొక్కుతారో లేదో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆకుపచ్చ సౌభాగ్యం తెలంగాణ ప్రజలకు ఎలా అందనుందో చూడబోతున్నాం. ఈ వీటిపైన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. ఆర్మూర్లో అరణ్య అర్బన్ పార్క్, భద్రాద్రి కొత్తగూడెం కిన్నెరసాని ఆవిష్కరిస్తూ ఉన్నారు. హైదరాబాద్ ది గ్రీన్ మెట్రో ఆనాడు మనల్ని అందరినీ మోసం చేసింది. అయినా మీరిచ్చిన ధైర్యంతో మీరు అండగా నిలబడితే 2019 పార్లమెంట్ ఎన్నికల బరిలో ఆనాడు దిగితే ఈ ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గం 30,000 మెజారిటీ ఓట్లను అందించడం ద్వారా ప్రశ్నించే గొంతును నిలబెట్టాలి. తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క సమస్యల్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించే నినాదమై ఈ ప్రాంత ప్రజల యొక్క సమస్యల్ని లేవనెత్తుతాడని మీరు అభిమానం చూపించి మీరు గుండెల్లో పెట్టుకొని మీ భుజాల మీద మోస్తే మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా ఢిల్లీకి నేను బయలుదేరిన. మీ అభిమానం, మీ గుండె ధైర్యం తీసుకొని ఢిల్లీకి బయలుదేరితే పార్లమెంటులో అక్కడ జరుగుతున్న సమావేశాలలో పార్టీ తరఫున, ప్రజల తరఫున గట్టిగా నిలబడి కొట్లాడినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు నన్ను చూసి గుర్తించి పిసిసి అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే వెనక్కి తిరిగి చూడకుండా 3 సంవత్సరాలు నిరంతరం కొట్లాడితే 2023 7 తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో లక్షలాది మంది ఆశీర్వాదంతో ప్రజాపాలన ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మిత్రులారా, ఈ ప్రాంతంలో అటు నల్గొండ జిల్లా కావచ్చు, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కావచ్చు,
రంగారెడ్డి జిల్లా సోదరులు 90% నివసిస్తారు. మీరందరూ ఆనాడు అభిమానంతో అవకాశం ఇచ్చిండ్రు కాబట్టి కుట్రలో భాగంగా పడిపోయిన నన్ను నిటారుగా నిలబెట్టి అండగా నిలబడ్డారు. కాబట్టే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గంలో మీ ముందు నిలబడి ఈ ప్రాంత అభివృద్ధికి 100% నేను సహకరిస్తా అని ఈ వేదిక మీద నుంచి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా.